రోజు రోజుకి ఈ సీజను చిరాకు దొబ్బుతుంది భయ్య. ఆనెస్ట్గా మనసులో ఉన్న మాట చెప్తున్నా, చిరాకు దొబ్బుతుంది. అసలు వాళ్ళేమో వైల్డ్ కార్డులు ఏమన్నారు, 5 స్టార్మ్సా, ఏదో తుఫాన్లు వచ్చిన తర్వాత పెట్టిన టాస్క్లు ఏంటి? నాకు అర్జెంటుగా అర్జున్తో మాట్లాడాలని ఉంది. అర్జున్, వేర్ ఆర్ యూ, కమ్ టు మై రూమ్. వాళ్ళు వచ్చిన తర్వాత 6th వీక్ డకోటియా గేములు 3 టాస్కులు, అది కూడా బొక్కాడియా గేములు, పడుకునిపోయింది వారం అంతా. ఈ వారం సరే అంత పెద్ద కటౌట్లు ఉన్నారు, నిఖిల్ నాయరు, గౌరవ్, కళ్యాణ్, డిమాను, సరే కిమాన్యుల్ వీళ్ళు ఉన్నారు. అండ్ అమ్మాయిల్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. రితు స్ట్రాంగ్గా ఉంది, అమ్మాయి పేరు పాప పేరేంటి, రమ్య పిక్కులు స్ట్రాంగ్గా ఉంది, అయేష స్ట్రాంగ్గా ఉంది. కొట్టుకునే ఫిజికల్ టాస్క్లు పెడతారనుకుంటే ఇంకా నికృష్టమైన టాస్క్. లాస్ట్ వీక్ పడుకోబెట్టారు, ఈసారి పడుకోబెట్టి కప్పెట్టేశారు, ఇంకా ఏకంగా సమాధి కట్టేశారు. ఇంక ఈ వారంతో సమాధి ఏముంది చూడండి. 6వ వారం అది బొక్కైంది కదా, ఇది 7వ వారం కదా. ఇంకో 2 వారాలు పోయిన తర్వాత ఫ్యామిలీ టాస్క్, ఫ్యామిలీస్ వస్తారు కొంపకి, ఆ వారం తొంగో పెట్టేస్తారు. ఇంకొక వారం అయితే అదేదో ఉంటుంది కదా, ఎవిక్షన్ ఫ్రీ పాస్, తర్వాత కంటెండర్ టు టాప్, టికెట్ టు ఫైనల్, అయిపోయింది సీజన్ ఓవర్. అరే బుర్రా బుద్ధి ఉందిరా బాబు మీకు అసలు. రణరంగం అన్నారు, ఏ యాంగిల్లో ఈ వారం జరిగిన టాస్క్ రణరంగం చెప్పండి. లైవ్ చూస్తే లిటరల్గా రక్త విరోచనాలు, దరిద్రం. ఎపిసోడ్ కూడా నాకు నచ్చలే అసలు. ఏం మాట్లాడుతుంది దాని గురించి, ఏంటి ఆ టాస్క్ డిజైన్ చేసినోడు ఎవడు? మీరే కదా బాబు. రణరంగం అన్నారు, 5 స్టార్మ్లు వచ్చారని, ఎంతదానికి 5 స్టార్మ్లు వచ్చారని చెప్పి హడావుడి చేసి దారుణమైన ఎలిమినేషన్ చేసేసి చివరికి ఏం చేస్తున్నారు రా బాబు అసలు ఏంటి? మొన్నటి వరకు స్టార్టింగ్ ఫస్ట్ 3 వీక్స్ ఎందుకలా టాస్క్లు పెట్టారు అంటే టెక్నికల్ ఇష్యూస్, వర్షాలు పడ్డాయి అన్నారు. ఇప్పుడు ఏడ పడ్డాయి వర్షాలు? సూర్యుడు అలానే ఉన్నాడు కదా. ఏంటి ఈ టాస్క్? ఈ దిక్కుమాల టాస్క్ వల్ల ఏం వస్తుంది చెప్పండి? కొంతమంది ఇంటలెక్చువల్ పర్సన్స్ అంటారు తనూజ, దివ్య అలా దొబ్బిడం వల్లే గేమ్ సంకనాగిపోయిందంటే, అరే స్వామి, అట్లీస్ట్ వాళ్ళు డబ్బులు దొబ్బిడం వల్ల అయినా నిన్న మిడ్ నైట్ కంటెంట్ వచ్చింది, అది కూడా వేయలేదు ఈరోజు ఎపిసోడ్. అదేం దరిద్రం నాకు అర్థం కావట్లే. అసలు నాకు ఎంత వచ్చింది? 10,000 రూపాయలు వచ్చాయి. ఆ విషయం ఎక్కడ సరిగ్గా చెప్పలేదు, అది ఎలా షేర్ చేసుకున్నారు, ఆ డిస్ట్రిబ్యూషన్ అలాందే చెప్పలే. సో చాలామంది ఏమంటారంటే తనూజ డబ్బులు దొబ్బిడం వల్ల, దివ్య దగ్గర డబ్బులు దొబ్బిడం వల్ల పసపోయిందంటే, రుకో జరా కాసేపు ఆలోచిద్దాం. తనూజ, సుమన్ శెట్టి, దివ్యానికి డబ్బులు దొబ్బలేదు బాబాయ్. తనూజ అది సంజన పౌచ్లోనే సంజన అమౌంట్ ఉంది, ఈ మాధురి పౌచ్లో అమౌంట్ ఉంది. అయితే పస ఎలా వస్తే చెప్పండి? తర్వాత ఏం జరిగింది? నిన్న రాత్రి వాళ్ళు డబ్బులు దొబ్బిడం వల్ల ఆల్మోస్ట్ 132 వరకు వాళ్ళు ఎత్తుక్కున్నారు, చాలా కంటెంట్ వచ్చింది. మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ అయ్యి ఏమైంది? ఆ బొక్కడిగే కాఫీ షాపు, ఇటుపక్కేమో ఏంది పునుకుల షాపా, పానీపూరీను చాట్ బండి. దాని డబ్బులు ఉన్నాయనుకుందాం, ఉంటే మాత్రం అక్కడ ఏం కంటెంట్ వస్తుంది? ఏం రాదు. తర్వాత చెప్పులు ఇసురుకునే టాస్క్, చెప్పుతో కొట్టాలి ఆ టాస్క్ డిజైన్ చేసినోడిని. సో డబ్బులు దొబ్బినా దొబ్బకపోయినా దరిద్ర కొట్టి టాస్క్లో స్కోప్ లేదు, ఏం రాదు, ఎంటర్టైన్మెంటు రాదు, గొడవలు రావు, అటాకులు రావు, రైవలరీ రావు. మరి ఎందుకు రా బాబు మీరు ఆ వైల్డ్ కార్డులు తెచ్చారు? 5 స్టార్మ్లు అన్నారు, రణరంగం అన్నారు, అర్జునుడు అన్నారు. ఆ కృష్ణుడే బాగున్నారు స్వామి, ఆ కృష్ణుడినే తెచ్చాను సార్, మాకు ఈ అర్జునుడు వద్దు సార్, మా వల్ల కాదు, పోను కర్ణుడిని తెండి, అర్జునుడు వద్దు, వి డీప్లీ డిసప్పాయింటెడ్. అస్సమే సీజన్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నాకు తెలుసు ఈ టోన్లో చెప్తే ఎవడో చూడని, బట్ ఇది నా ఆవేదన, నిజంగా ఆవేదన. అంటే ఏందిరా పిచ్చోళ్ళలాగా మనం ఏం వెయిట్ చేస్తాం, ఈ వారమైనా మంచి టాస్క్ పెడతారంటే 5వ వారం తర్వాత వచ్చిన 6వ వారం చెడగొట్టారు. ఈ వారం బై లక్ నామినేషన్స్ మంచిగా క్లిక్ అయిన తర్వాత కొంచెం జమ్మని లెగిసింది, మళ్ళీ తొంగబెట్టేశారు. గోతులో కప్పెట్టేసి ఇంకా సమాధి పెద్ద మార్బుల్స్తో, జైపూర్ మార్బుల్స్తో. ఏంటి బొక్కాడియా టాస్క్? చిచ్చి, వరస్ట్, ఓవరాల్గా వరస్ట్. ఈ వారమే వరస్ట్. ఆ నామినేషన్స్ బాగున్నాయి అనుకున్నా, ఈ అమ్మాయి జీవితం ఒక రోజులో నామినేషన్స్ కానిచ్చారు అనుకున్నా, తొంగబెట్టేశారు. సో ఉన్న కాస్త అంశమైనా మాట్లాడుకుందాం. నాకైతే అసలు నచ్చలేదు ఫ్రెండ్స్, లైవ్ నచ్చలేదు, మెయిన్ ఎపిసోడ్ నచ్చలేదు. అసలు ఈ దరిద్రపు కొట్ట టాస్క్ ఎప్పుడు అవుతుందని చూస్తున్నాను లిటరల్గా. నాలాగా ఎంతమంది భావిస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి. లేదురా నీకు అసలు గ్రంథాలే లేవు, గ్రంథాలైనా ఏదో ఒకటి, నీకు అసలు ఏవి పని చేయట్లేదు, హ్యాపీ హార్మోన్స్ లేవు, ఏ హార్మోన్స్ లేవు, మంచి టాస్క్ రా, నీకు అర్థం కాలేదు, నీ బుర్రకు అర్థం కాలేదు అంటారా? ఓకే, మీకు ఎక్కడ ఏ యాంగిల్లో గట్టిగా నవ్వొచ్చిందో, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మీరా నా పవన్ హే. ఏం పవన్ ఏందో అసలు, ఈ టాస్క్లు ఏందో, ఈ రివ్యూలు ఏందో. ఓకే, సో టాస్క్ స్టార్ట్ అయింది. చాలామంది కదా, కొంతమంది ఏమంటారంటే అలా డబ్బులు దొబ్బిడు రాంగ్ అన్నారు. కాన్సెప్టే దొంగతనం మీద, వాళ్ళు మోస్ట్ వాంటెడ్ గాళ్ళు, వాళ్ళు దొంగతనం చేయక ఇంకేం చేస్తారు? ఇస్త్రీ చేస్తారా ఏంది?
ఆ దొంగతనం స్టోర్ రూమ్లో డబ్బులు దొబ్బేస్తే రాంగ్, గేమ్ ఇంకా ముందుకు వెళ్ళకముందే డబ్బులు దొబ్బేసినట్టు. సంజనాథ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె కాపాడుకోవాలి కదా, అసలే వాళ్ళందరూ మోస్ట్ వాంటెడ్ దొంగలని చెప్పి అంత పెద్ద విగ్గులు గెడ్డాలు ఇచ్చినప్పుడు వాళ్ళని చూసైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జాగ్రత్తగా డబ్బులు దాచుకోలేను కదా. వాళ్ళు దాచుకోలేకపోయారు, వాళ్ళు డబ్బులు దొబ్బేశారు. అది స్మార్ట్ మూవీ, హౌ టు ఎప్రిషియేట్. కాస్తో కోస్తా కంటెంట్ వచ్చిందంటే తనూజ, దివ్య అండ్ వాళ్ళ వల్లే కదా, సుమన్ శెట్టి వల్లే కదా. సో యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా మీకు, లైవ్లో నేను చెప్పాను మిడ్ నైట్ రివ్యూలో, బట్ మిడ్ నైట్ రివ్యూ చూడలేని వాళ్ళకి చెప్తా. 2 అమౌంట్లు వచ్చాయి. మాధురి గారికి 6,000 వచ్చాయి. చాలామందికి తెలియట్లేదు. నేను నిన్న లెక్క అర్థం కాలే. నిన్న మార్నింగ్ 6 వరకు 6:30 వరకు హెల్త్ బొక్క 4 గంటల ఫుటేజ్ వినిన తర్వాత ఆ దరిద్రం అర్థం చేసుకున్న మ్యాథ్స్. ఒకళ్ళేమో షేర్ అంటారు, షేర్లో షేర్ అంటారు, మళ్ళీ రీషేర్ అంటారు. మిమ్మల్ని అంత కాంప్లికేట్ చేయను. మాధురి గారికి 6,000 డబ్బులు వచ్చాయి వితౌట్ బోనస్తో కలిపి 2,000. ఎందుకంటే ఒక ఆట గెలిచారు కాబట్టి మాధురి గారి దగ్గర 6,000 ప్లస్ 2,000 8,000 ఉన్నాయి. సంజన గారి దగ్గర 10,000 వచ్చాయి ఆ పౌచ్లో. కానీ వాళ్ళకి తెలియదు 10,000 అని తెలియదు. సో వీళ్ళు మొత్తం డబ్బులు కొట్టేస్తారు. వీళ్ళకి కూడా తెలియదు. ముందు 2,000 అనుకుంటారు, తర్వాత 10,000 అని చెప్తారు. కొంతమందికి అర్థమైపోతుంది రితుకిల్కి. తర్వాత మళ్ళీ బ్లేమ్ చేసి సొల్లు చేసి అడితే తిప్పి 6,000 ఉన్నాయా అని చెప్తారు. ఎందుకంటే ఈమె దగ్గర కూడా 6,000 వచ్చాయి కాబట్టి. సో చాలా డిస్కషన్ తర్వాత లాగ్ డిస్కషన్ చెప్పడం కానీ కంక్లూజన్ ఏమైందో చెప్తా. ఆ 6,000 వచ్చాయి కదా, దొబ్బింది ఎవరు? 3. సుమన్ శెట్టి, దివ్య, నిఖిత, తనూజ కదా. 6,000లో 50% వీళ్ళించుకోవాలి, 50% మిగిలిన టీం మెంబర్స్ హూ ఆర్ ఇన్ మాధురీస్ టీం. వాళ్ళు ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, రితు, రాము, సాయి. సో వీళ్ళు 5 ఎలా ఇచ్చారంటే 50%. సో ఆ 3,000లో 50% అంటే మనిషికి 600 రూపాయలు వచ్చాయి. వీళ్ళకి 600 రూపాయలతో పాటు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏంద్రా అంటే 2,000 గెలిచారు కదా పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్. గెలిచిన వాళ్ళకి 60%, ఓడిపోయి అదే మిగిలిన వాళ్ళకి 40%. సో 2,000లో 60% అంటే 1,200. సో 600 ఈచ్ వాళ్ళిద్దరికి వచ్చాయి. అండ్ మిగిలినది 160 డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడ సుమన్ శెట్టి లేరు. సో ఓవరాల్గా జరిగింది ఏంటి, పవన్ కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి ఎంత వచ్చింది? 1,200. ఆ 600 ఈ 600 వీళ్ళు మిగిలిన వాళ్ళకి అయితే 760 రూపీస్ వచ్చాయి. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి 1,000 ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. 1,000 ప్లస్ 120, 1,160. కానీ బయట ప్రపంచానికి తెలియదు ఏంటంటే వాళ్ళు 10,000 దొబ్బిస్తారు. వాళ్ళ దగ్గర ఇంకా 4,000 ఉన్నాయి. ఆ 4,000 బై 3 వేసుకుంటే ఆల్మోస్ట్ 1,300. సో వీళ్ళు సేఫ్గా ఏ ఆట ఆడకుండా అలా కూర్చున్నా కూడా వీళ్ళు 3 కంటెండర్లు అయిపోతారు. ఎవరు? సుమన్ శెట్టి, తనూజ, దివ్య, నిఖిత. సో ఇది జరిగింది. ఈ షేర్లు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా. ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. సో ఇది 10,000 ఉన్న విషయం మాధురికి తెలియదు. మాధురికి తెలుసా తెలీదు అనుకుంటా. సో ఓవరాల్గా ఇలా చేశారు. వీళ్ళేంద్రా అంటే వీళ్ళెంత నిబ్బాగాలంటే వాళ్ళు డబ్బులు దొబ్బేశారని చెప్పి ఫస్ట్ సంజన గారు వాకౌట్ అంట, ఆటరంట. పాములు పట్టేవాడు పాము కాడిగా చచ్చిపోతాడు అన్నట్టు మీరు ఎన్ని దొంగతనాలు చేశారు, మీరు మాట్లాడొచ్చాయి దొంగతనాల గురించి, మీరు చాలా అన్ఫేర్గా చేశారు. వీళ్ళు గేమ్ టీం పరంగానే చేశారు కదా. సో ఆ హడావిడి చాలా చేశారు సంజన గారు. తర్వాత వదిలేశారు. తర్వాత ఆమె కూడా ఆటలు ఇన్వాల్వ్ అయ్యి ఆడారు. అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. వాటి ముందు చాలా హడావిడి చేశారు, దొంగతనం చేశారు, వాకౌట్ చేస్తే ఇదని చెప్పి. ఈవెన్ మాధురి గారు కూడా హడావిడి చేస్తే తనూజ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు మాధురి గారు మాట్లాడినప్పుడు దేంతో నవ్వాలనిపించలేదు. నేను నిన్ను నమ్మాను, నేను నీకు నమ్మకం పెట్టుకున్నాను, బాండ్స్, ఎమోషన్స్, మనిషి వాల్యూలు ఎక్కువ అన్నారు. ఇదే పర్సన్లు వచ్చి వీటి మీద నామినేషన్ పాయింట్లు వేశారు కదా. చాలా హిపోక్రేట్లు అనిపించారు. 2 వారాలకి వీళ్ళకి ఇంత వచ్చేయచ్చు, మరి 5 వారాలకు వాళ్ళకి రావాలి. రావాలా రాకూడదు ఇంపార్టెంట్ కాదు. మీరు ఏదైతే చెప్పారో అదే ఫ్లిప్ చేస్తే వాళ్ళు హిపోక్రేట్స్ అంటారు కదా. మీరైనా కానీ, రమ్య అయినా కానీ, ఆ అమ్మాయి పేరేట అయేషా గారు కానీ, వీళ్ళ మీద పోయి నామినేషన్లు వేస్తారంటే వీళ్ళు వేయరు. సేఫ్ గేమ్. ఓకే. సో అది జరిగింది. వాళ్ళు పాపం నిబ్బగల్లాగా వాళ్ళ ముందే ఎవడైనా ఎత్తుక్కుంటారా? వాళ్ళ ముందు ఎత్తుక్కుంటే వాళ్ళు ఎందుకు అలాగ జోబులో చేసుకుని తిరుగుతారు? ఆ డిమాండ్ పవన్ నాకు 100 ఇస్తారా అని చెప్పి లైవ్ అంతా సాగొట్టాడు పాపం. మనోడికి 100 ఇవ్వలేదు. డిమాండ్ పవన్ ఎత్తుకుతాడు. రితు ఇటుపక్క తిరుగుతుంది. రితు చెప్తుంది కూడా దివ్య దగ్గర ఉందని. బట్ వాళ్ళేమో వాష్రూమ్లోనే ఉందని బలంగా ఫిక్స్ అయ్యారు. గౌరవ్ ఎత్తుకుతాడు, నిఖిల్ ఎత్తుకుతాడు, డిమాండ్ పవన్ ఎత్తుకుతాడు. ఏమీ దొరకదు. ఎందుకంటే దివ్య ఎక్కడ దాస్తుందంటే కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ కింద స్టోర్ రూమ్ ఉంటుంది కదా, అందులో దాస్తుంది. అందులో దాచి డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర దాస్తుంది. సో ఓవరాల్గా ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. తెల్లవారుజామున ఆ హడావుడంతా అయింది. సంజన గారు నోరు పారేసుకున్నారు, క్లాసు మాస్ అని చెప్పాను కదా. పాములు పట్టేవాడు పాము గడికి చచ్చిపోతాడని చెప్పి ఆమె అస్సలు మాట్లాడకూడదు. ఆమె ఇన్ని చేశారు దొంగతనాలు. సో వీళ్ళకి కాలింది. బట్ పెద్ద సీన్ క్రియేట్ చేసేలా చేయలేదు. దాని తర్వాత బొకాడియా టాస్క్లు పెట్టారు. ఎందుకు ఆ టాస్క్ ఒకటేమో పానీపూరీను చాట్ బండి, ఇటు పక్కేమో కాఫీ షాప్. వాళ్ళు టాస్క్ ఆడడం అనేసి జస్ట్ సరదా కోసం అని చెప్పి ఇమాన్యుయల్ అటువైపు వెళ్ళిపోయాడు, రితు చౌదరి అటువైపు వెళ్ళిపోయింది, బ్లూ టీం వైపు ఇంకెవరు వెళ్ళిపోయారు, సాయి వెళ్ళిపోయారు. అదంతా సొల్లు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. రాము మళ్ళీ అటువైపు వెళ్ళిపోతారు. ఓవరాల్గా అయితే ఏం జరగలేదు అక్కడ. హ్యాపీగా పానీపూరి తిన్నారు, కాఫీ తాగారు, టీలు తాగారు, ఆ బొండాలు తిన్నారు, చాట్ తిన్నారు, అంతే, బిస్కెట్లు తిన్నారు.
బిగ్ బాస్కి సిరాకు దొబ్బింది, కానీ బిగ్ బాస్కి అలాగే దోలు తీరాలి, లేకపోతే ఇలాంటి టాస్క్లు డిజైన్ చేస్తారా, వీళ్ళు టాస్క్ ఆడమని తిని దొబ్బుతున్నారని చెప్పి ఆ టాస్క్ ఆపేశారు. దాని తర్వాత ఎక్స్ట్రాడినరీ ఒలింపిక్స్ గేమ్ పెట్టారు. సో వీళ్ళు డైరెక్ట్గా ఈ ఆట అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఒలింపిక్స్ పంపేస్తే మన వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది. ఇప్పుడు గోల్డ్ రాలేదు కదా, గోల్డ్ వచ్చేస్తుంది. టాస్క్ ఏంటంటే టీమ్ బ్లూకి టీం రెడ్కి 5 రౌండ్లు, ఎవరికైతే హైయెస్ట్ లీడ్ వస్తుందో వాళ్ళు విన్ అయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళ టీము విన్ అయిన లీడర్ని ఎక్కించుకోవాలి. మాస్ మాదిరి గెలిచేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ దివ్య దగ్గర పాయింట్ వస్తుంది, తనూజ దగ్గర పాయింట్ వస్తుంది, పవన్ కళ్యాణ్ దగ్గర పాయింట్ వస్తుంది, ఇంకెవరి దగ్గర వస్తుంది అబ్బా, రితు చౌదరి దగ్గర పాయింట్ వస్తుంది. ఆ చెప్పులు వేసడం సరిగ్గా అది కూడా ఇసరలేపారు, కొంతమంది ఇసిరారు, కొంతమంది జారి పడిపోయారు, నడుగులు పడిపోయి అన్నీ జరిగిపోయి ఓవరాల్గా జరిగింది అయితే అది. సో అక్కడ రెడ్ టీం గెలిచింది. రెడ్ టీం గెలిచిన వెంటనే ఎత్తారు, ఊరేగింపు అంతా అయింది, దరిద్రం అంతా. తర్వాత 2000 వస్తున్నప్పుడు వీళ్ళు ఏంట్రా ప్లాన్ అంతే, డైరెక్ట్ స్టోర్ రూమ్లో ఎత్తి దొబ్బేద్దామని. ఇంకేముంటుందిరా కంటెంట్, మీరు వన్స్ మీ పాకెట్లోకి వచ్చిన తర్వాత మీరు దాచుకోవాలి. మీరు దాచుకోకుండా సరిగ్గా కేర్లెస్గా రెక్లెస్గా ఉంటే అప్పుడు దొబ్బియాలి తప్ప మీరు స్టోర్ రూమ్లో నుంచి డబ్బులు దొబ్బేస్తే గేమ్ ముందుకు ప్రొసీడ్ అవుతుంది. తనూజ సుమన్ శెట్టి అలా కాదు కదా, గార్డెన్ ఏరియాలో పౌచ్లో ఉన్నప్పుడు మీ అమ్మ కేర్లెస్గా ఉన్నప్పుడు దొబ్బారు కదా. సో వాళ్ళు చాలా విధాలుగా డిఫెండ్ చేసుకున్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, 2000 తీసుకున్నాడు, కూల్గా ఒక ప్లేస్లో పెట్టాడు. తర్వాత దివ్యానికి తను రమ్మన్నాడు, బాత్రూంలోకి పంపాడు, 2000 ఇచ్చాడు, వాళ్ళు 18,000 రాసుకున్నారు. ఫసక్ ఓవరాల్గా గేమ్ ఇలా జరిగింది. సో దీని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం, దీని గురించి ఏం చర్చిస్తాం, దీని గురించి ఏం క్రిటికల్ అనాలిసిస్ ఇస్తాం? నాకు నచ్చింది ఏదైనా అంటే వాళ్ళు దొంగతనం చేసే విధానం నచ్చింది. దానివల్ల ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయినా వచ్చింది. ఆ మాధురి గారు తనూజ గారిది అదేదో రొటీన్ గొడవే, అండ్ రితు చౌదరిది తనూజది కూడా ఏదో రొటీన్ గొడవే, అరుచుకున్నారు, కాసేపు కరుచుకున్నారు. రితు ఏమంటుందంటే మాకు షేర్ ఎందుకు ఏమనంటో, నేను చూశాను కదా, చూసినప్పుడు నేను కావాలంటే అరుద్దును కదా అంటే అరాల్సింది. ఇక్కడ 2 పర్స్పెక్టివ్లు. సరే ఇది నాకు చూసింది కదా అని చెప్పి అంత కొంత షేర్ ముఖం మీద ఇసిరియడం, లేదు నేను షేర్ ఇవ్వను అనే టైప్లో ఉంటే నేను వెళ్ళి చెప్పేస్తానని చెప్పేయాలి. చెప్పినా అక్కడ ఏం పీకేదేం ఉండదు కదా. సో ఇలాంటి దాని మీద మనం ఇలాంటి పాయింట్ మీద ఏం డిస్కస్ చేస్తాం చెప్పండి. బట్ ఎపిసోడ్లో ఏం లేవు, ఫన్ అన్నారు, ఆ ఫన్ ఏం రివ్యూ చేస్తాం, అది నాకు ఫన్ కూడా అలా అనిపించలేదు. ఓవరాల్గా వెరీ బోరింగ్ ఎపిసోడ్, వెరీ బోరింగ్ లైవ్. నేను ఎప్పుడు టాస్క్ అవుతుంది అని చూస్తున్నా, లైవ్లో కూడా ఇంకా జరుగుతుంది. డమ్నవరా దోత అనిపించింది, అంతకు మించి ఏమీ లేదు. మిడ్ నైట్ ముచ్చట్లు కూడా ఇలానే ఉంటే నేను మిడ్ నైట్ రివ్యూ చేయను. ఎందుకు, ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఇందులో ఏం నేను టేక్ అవే తీసుకోవాలి, దేని మీద నేను క్రిటికల్ అనాలిసిస్ ఇవ్వాలి, మీకు ఏ విషయం మీద నేను హై ఇప్పించాలి, మీరు ఎందుకు చూడాలి అసలు? అనవసరంగా మీ టైం వేస్ట్ చేయను, మీ డేటా బొక్క వేస్ట్ చేయను. పొరపాటున కంటెంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా మిడ్ నైట్ రివ్యూ ఉందని, లేకపోతే డైరెక్ట్గా రేపు ఓటింగ్ అనాలిసిస్తో మాట్లాడదాం. అంతే ఫ్రెండ్స్, అంతకుమించి ఏం లేదు. నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా 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 చిరాకు దొబ్బింది. సభకు నమస్కారం. దండోరా దోత.